Welcome to Vietnam again. Việt Nam xin chào. హాయ్ గైస్, ప్రజెంట్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. మీరు అడిగితే తమ్ముడేం చూసుంటారు. మనం వియత్నాం అయితే వెళ్తున్నాం. సో ఇది మన ఫస్ట్ వీడియో, చూద్దాం ఏమవుద్దో. లెట్స్ బిగిన్. ఎంట్రల్ చెకింగ్ అయితే చేస్తారు. డొమెస్టిక్ అయితే ఆధార్ కార్డు, లేదు ఇంటర్నేషనల్ అయితే పాస్పోర్ట్. లోపలికి ఎంటర్ అయిపోదాం. ఇదే విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చిన్నదే బట్ బాగుంటుంది. ఇక్కడ చూసినట్టయితే మన దింసా డ్యాన్స్, అరకు ఏదైతే ట్రెడిషనల్ డ్యాన్స్ ఉందో దాన్ని రిప్రజెంట్ చేశారు. బాగుంది, చూడడం చాలా బాగుంది. ఇలాంటి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇమిగ్రేషన్ అయిపోయిందండి. పెద్ద క్వశ్చన్స్ ఏమి అడగలేదు. జస్ట్ రిటర్న్ ఫ్లైట్ టికెట్లు, హోటల్ బుకింగ్, వీసా అంతే. డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. వయా సింగపూర్ వెళ్ళాలి. Risk of ఫ్లైట్లో employed fires, వెళ్ళాలి. the use of your power banks, or use of your portable chargers at any point of time during this flight is strictly prohibited. Thank you. లైట్ సరిపోద్దా? ఫోన్ లైటింగ్ ఇంపార్టెంట్. ఇంకా 50, 56, 64, 73, 82, మన 100. నేనైతే హైయెస్ట్ 200 చూసాను. మీరంతా చూసారు కామెంట్ చేయండి. అండ్ ఫ్లైట్ స్పీడ్ మ్యాక్స్ ఎంతవరకు వెళ్తుందో తెలిస్తే కామెంట్ చేయండి. సేఫ్గా ల్యాండ్ అయిపోయాం వియత్నాం. వెల్కమ్ టు వియత్నాం. మనం వచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చి టాన్సన్ నాట్ అండ్ హోచిమన్ సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఇది హోచిమన్ సిటీలో ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ హోచిమన్ సిటీ. కదా నీకు ఇమిగ్రేషన్లోకి వెళ్దాం. ఇమిగ్రేషన్ నేను చాలా పెద్దది ఉంది. ఏం క్వశ్చన్స్ అడగల, జస్ట్ వేసా అడిగాడు, హోటల్ బుకింగ్ అడిగాడు, రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఎప్పుడు అన్నాడు, అంతే. స్టాంప్ వేసి పంపిస్తాడు. లోపల బాగానే ఉంది కానీ బయట ఏంట్రా బాబు, మరి బస్ స్టాండ్లో ఉంది. ఇది ఎంజీబీఎస్ లాగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినా అసలు ఇది. అదే నీకు ఊర్లోకి వెళ్దాం. ఇక్కడ కూడా ట్రైన్స్, రైల్వే గేట్స్ అక్కడ ఉంటాయి అన్నమాట. బాగుంది. ఈ స్కై స్క్రాపర్స్ చూస్తున్నారు కదా, ఇదే మనం ఉండపోయే ప్లేస్. ఇది యాక్చువల్లీ సర్వీస్ అపార్ట్మెంట్. హోచిమన్ సిటీలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్కై స్క్రాపర్స్. ల్యాండ్ మార్క్ 811 అని. చాలా పెద్ద, ఆల్మోస్ట్ 45 to 48 ఫ్లోర్స్ ఉంటాయి. మనం యాక్చువల్లీ 4 to 5 days ఉంటున్నాం కదా, సో మళ్ళీ బయట హోటల్స్ ఇవన్నీ ఎందుకని చెప్పి ఇక్కడ ఎమ్యూనిటీస్ బాగుంటాయని చెప్పి ఇది తీసుకున్నాం. మనకి ఇది ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు. ఎలా బుక్ చేసుకోవాలి, ఏంటి, ఎంత పడింది, అసలు రూమ్ ఏంటి ఎలా అన్నది ఫుల్ టూర్ రూమ్ ప్లాన్లో చూపిస్తాను క్లియర్గా, పర్టికులర్గా. ఇప్పుడే కదా వచ్చాం, చెక్ ఇన్ అయిపోయి రూమ్కి తీసుకున్నాం. ఇది యాక్చువల్లీ 42 ఫ్లోర్స్ మేము ఉండేది. దాని ఆపోజిట్లో అయితే 42, 48 దాకా ఉన్నాం, 50 దాకా ఉన్నాం. బట్ మనకైతే 42 ఇచ్చాడు ఫ్లోరు. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ 13, 14 అనే ఓడైతే వాడట్లేదు నెంబరు. మేబీ ఏమో అన్లక్కీ ఏమో. 13, 14 ప్లేస్లో 12A, 12B అని వాడుతున్నారు. మేబీ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలీదు, కానీ కనుక్కొని చెప్తాం.
సేమ్ బ్యాంకాక్లో ఏం జరుగుతుంది అదే జరిగింది ఈరోజు కూడా. 9 పోయిందా? ఫ్రెష్ అప్ అయి బయటకు వస్తాం. సిటీ టూర్ హోచిమిన్ సిటీ అని ఒక బస్సు ఉంటుంది. ఇది మొత్తం సిటీ టూర్ అంతా చూపిస్తాడు, తిప్పి చూపిస్తాడు. Hey, I'll make it too. Here tourism. మనకి టూర్ $150 పడింది. కంగారు పడకండి, 150 అంటే ఇండియన్ రూపీస్ కాదు. వియత్నాం రూపీస్ని డాంగ్స్ అంటారు. అక్కడ 150 అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 500 అనుకోండి. ఇది మాట మంచిగా సిటీ వ్యూని ఎంజాయ్ చేయండి. హోచిమిన్ సిటీలోనే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ వాకింగ్ స్ట్రీట్, లైక్ థాయిలాండ్లో ఉంటుంది. చాలా బాగుంటుంది వాకింగ్ స్ట్రీట్. ఇక్కడ పబ్స్, క్లబ్స్ అన్నీ ఉంటాయి, ఎంజాయ్ చేయొచ్చు బాగా. ఈవినింగ్ అయితే ఇక్కడ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. చాలా మ్యాక్సిమం అన్నీ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. మీరు ఎంజాయ్ చేయొచ్చు, బాగుంటుంది, చూడండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.